హలో అండి, అందరికీ నమస్తే. వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు వినాయక చవితి మనకి మెయిన్ పాల తాలికలు వినాయకుడు చాలా ఇష్టము. అవి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కప్పు బియ్యం పిండి, ఒక అరకప్పు సగ్గుబియ్యం నేను కొద్దిగా నానబెట్టాను. అరకప్పు చాలు. ఈ కప్పుతో పిండి తీసుకున్నాం కదా, ఈ కప్పుతోనే 2 కప్పులు బెల్లం, కొంచెం యాలక్కాయల పొడి, జీడిపప్పు, కిస్మిస్, దాంట్లోకి పాల తాలికలు పాలు మెయిన్. పాలతో ఉంటాం కాబట్టి ఈ కప్పుతో 4 కప్పులు పాలు తీసుకోవాలి కాబట్టి 2 ప్యాకెట్లు పాలు తీసుకున్నాను. నీళ్ళు వేసి సరిపోతాయి, ఒక గ్లాసు వేసి ముందు స్టవ్ మీద పెడదాం. ఇప్పుడు ఇంకో గిన్నె స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి ఇది మనం సగ్గుబియ్యం కదా, నీళ్లు తీసుకోవాలి. మనం ఈ పిండి ఇప్పుడు ఉడకబెట్టి పిండిలాగా చేసుకుందాం. ఉడకబెట్టడం అంటే నీళ్లు తెల్లినాక దాంట్లో వేసి పిండి తిప్పటం అన్నమాట. ఇది కప్పు కాబట్టి 2 కప్పులు నీళ్లు తీసుకుందాం. సరిపోద్ది. అయితే తెల్లేటప్పుడు మనం పిండి దేంతో తీసుకున్నామో దాంతో 2 కప్పులు నీళ్లు పోసాను. దాంట్లో కొద్దిగా బెల్లం వేద్దాం, 2 స్పూన్లు బెల్లం. ఆ బెల్లం కరిగి నీళ్లు తెల్లినాక పిండి కలుపుదాం. పాల తాలికలు చేసుకోవాలి కదా, ఈ పిండి ఇట్లా చేసి పెట్టుకుంటే వేడి నీళ్ళలో చేస్తే పోద్ది. నేను తడి బియ్యం పిండి తీసుకోలేదండి, పొడి బియ్యం పిండే తీసుకున్నాను. ఇట్లా కరిగిద్ది. ఇది కూడా బెల్లం కూడా బాగా కరుగుతుంది, బాగా కరగాలి. కరిగితే దాంట్లో ఉన్న చెత్త చెదారం అంతా వడగడితే వచ్చేస్తుంది. అలా పోసామనుకోండి పీసులు నలకలు అన్నీ చాలా ఉంటాయి దాంట్లో. ఇది ఇలా తెల్లినాక బాగా పాల తాలికలు కూడా కొంచెం బెల్లం వేసాం కదా, తింటుంటే తీగా ఉంటాయి, చప్పగా లేకుండా. అందుకని కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బాగా తెరులుతున్నాయండి నీళ్ళు. దీంట్లో బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఈ బెల్లం కూడా బాగా కరిగింది. మనం పిండి దేంతో తీసుకున్నామో దాంతో 2 కప్పులు బెల్లం తీసుకోవాలి, 2 కప్పులు నీళ్లు తీసుకోవాలి, సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి నీళ్లు తెరిలినాయి కదా, ఇప్పుడు పిండేసి దీంట్లో తిప్పుదాం. బాగా తిప్పి ఆరినాక బాగా ఇట్లా కలిపితే బాగా ఉండలాగా వచ్చేస్తుంది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇప్పుడు పాల ప్యాకెట్లు ఓపెన్ చేసి పోద్దాం. పాలు నీళ్ళు కలపకూడదండి, చిక్కగా, ఎంత బాగా చిక్కగా ఉంటే అంత టేస్ట్ బాగుంటాయి పాల తాలికలు. ఇది లీటర్ పాలు లెక్క. ఇప్పుడు దీంట్లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసేద్దాం. అవి కొద్దిగా ఉడుకుతాయి. ఉడికినాక అప్పుడు మనం పాల తాలికలు ఒత్తుకుందాం.
సగ్గుబియ్యం ఉడికినాయండి. ఇట్లా ఉడికితే చాలు. అవి చూసారా ఎట్లా కనపడుతున్నాయో, ఉడికినాయి అవి. ఇప్పుడు మనం చక్రాలు ఒత్తుకునేది, మురుకులు ఒత్తుకుంటాం కదా, గొట్టంలో ఈ పిండి పెట్టుకొని పాల తాలికలు ఒత్తుకుందాం. వెనక అందరూ ఇది చేసేవాళ్ళు, మూకుడు పెట్టుకొని మూకిట్లో చేసేవాళ్ళు. ఆ మూకుళ్ళు ఇప్పుడు లేవు కదా మన దగ్గర. ఇట్లా పెట్టుకొని అట్లా పెట్టుకొని ఇట్లా ఒత్తుకుంటే అది చూసారు ఎట్ట పడుతున్నాయో. అవి కదిలీయకుండా ఉంటే ఉడికిపోతాయి. అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా పెట్టుకోవచ్చు. అవి ఉడికినాక మళ్ళీ కొద్దిగా వేద్దాం. మళ్ళీ ఇట్లా పెట్టేసుకొని లోపల పిండి ఈ కొద్దిగా ఉడికినాయో లేదో చూద్దాం. ఇప్పుడు కొంచెం మీడియంలో పెడదాం. స్టవ్ పెట్టేసి ఇవి కూడా నొక్కేద్దాం. అయిపోయింది. దాంట్లో నేను ఉండ్రాళ్ళలాగా చేశాను కొద్దిగా. అవి కూడా దీంట్లో వేద్దాం, ఉడుకుతాయి. వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టం కదా. ఇట్లా పాల తాలికల్లో ఉడికిన ఉండ్రాళ్ళు చాలా బాగుంటాయి. వినాయకుడు పెట్టుకోవచ్చు మనం. అది ఇప్పుడు మనకి కొద్దిగా పిండి మిగిలింది. ఆ పిండిని కొద్దిగా ఇదిగోండి పిండి. ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపేసి లాస్ట్కి పోద్దాం. దాంట్లో చిక్కదనం వచ్చింది. ఈ కొద్దిగా ఉడికినాయండి. ఇప్పుడు మనం కొద్దిగా పిండి ఉంది కదా, లాస్ట్ది నీళ్ళు వేసి తిప్పాము. ఇప్పుడు దీంట్లో పోసేద్దాం. దాన్ని పోస్తే చిక్కదనం వస్తుంది మనకి. ఇట్లా తిప్పేసి కొంచెం బాగా ఉడకనిచ్చి దింపేసి బెల్లం వేయటమే. వేడి మీద బెల్లం వేయకూడదండి. వేస్తే బెల్లం విరిగిపోతాయి పాలు. కొద్దిగా ఆరినాక వేద్దాం బెల్లం. ఇప్పుడు అంతలోకి మనం ఈ కళాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు వేపుకుందాం. ఇంకా 2 స్పూన్లు నెయ్యి వేద్దాం. చాలు వేసి స్టవ్ వెలిగించి ఇదిగోండి జీడిపప్పు వేద్దాం. ఇవి వేగినాక కిస్మిస్ వేద్దాం.
ఏగుతుంటే ఒకసారి తిప్పుకుందాం. బాగా దోరగా వేపుకుంటే సరిపోద్ది. ఇంక ఇది ఉడికిపోయిందండి, మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. ఆఫ్ చేసేద్దాం. అట్లా అంతా పాలల్లో ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది అయిపోయింది అండి జీడిపప్పు. ఈ స్టవ్ కూడా కట్టేద్దాం. ఇప్పుడు దీంట్లో కిస్మిస్ వేద్దాం. ఆ వేడికే ఏగిపోతాయి. చాలు. ఇప్పుడు మనం దీంట్లో యాలక్కాయ పొడి వేద్దాం. ఇప్పుడు మనం బెల్లం వడగట్టేద్దాం దీంట్లోకి. కప్పు పిండికి 2 కప్పులు బెల్లం తీసుకున్నానండి. 2 ప్యాకెట్లు పాలు పట్టినాయి. అరకప్పు ఏమో సగ్గుబియ్యం. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు రెడీ. ఇప్పుడు ఇట్లా తిప్పేసుకుంటే ఆపే. అయిపోయిందండి ఇది. ఇప్పుడు దీని మీద మనం జీడిపప్పు వేసేసుకుందాం. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు రెడీ. చూసారా ఎట్లా వచ్చినాయో ఉండలు. అందరూ ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు. ఇవి అందరు చేసుకొని వినాయకుడికి పెట్టి వినాయకుడి ఆశీస్సులు తీసుకోండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి.